ఈ నెల 22 నుండి రాష్ట్ర వ్యాప్త సమ్మె చేయాలి అని నిర్ణయించినట్లు ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ వర్కర్స్ యూనియన్ సభ్యులు తెలిపారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. జీతాలు పెంచాలి అనే తమ ప్రధానమైన డిమాండ్తో పాటు ఇతర డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలి అని కోరారు. 13,000 రూపాయలు చాలీచాలని జీతంతో కుటుంబం జీవనం భారంగా మారింది అని, మున్సిపాలిటీలోని ఇతర శాఖల కార్మికుల మాదిరిగానే తమకు జీతాలు పెంచాలి అని యూనియన్ అనకాపల్లి జేఏసీ అధ్యక్షుడు గొర్లె మురళీకృష్ణ డిమాండ్ చేశారు. తమ సమ్మె మూలంగా మున్సిపాలిటీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సహృదయంతో ప్రజలు తమ బాధలు అర్థం చేసుకోవాలి అని కోరారు. నర్సీపట్నం శాఖ అధ్యక్షుడు మాకిరెడ్డి అప్పలనాయుడు, కార్యదర్శి కరక మహేష్ పాల్గొన్నారు. కష్టాల కోసం మేము ఈరోజు ధర్నాకు దిగడం జరిగింది. మాకు రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు కూడా గత 50 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నాయి. మేము ఈ రోజు నుంచి మొదలు పెట్టాము. మాకు కనీస వేతనం కూడా లేని బ్రతుకులుగా తయారైంది. మా మున్సిపాలిటీ తాలూకా వాటర్ వర్క్స్ అయితేనేమి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఇతర విభాగాలు అయితేనేమి మా ఈ 13,000 రూపాయల జీతంతో చాలని జీతాలతో కటకన బతుకులుగా తయారయ్యాయి. కానీ గవర్నమెంట్ వారి మటుకు ఎటువంటి స్పందన లేదు. 2 సార్లు జేఏసీ వారు కూర్చొని మాట్లాడినా సరే మాకు ఎటువంటి స్పందన కూడా మాకు కల్పించలేదు. ఇంకా ముందుకి మా తాలూకా అనేక రకాలుగా మేము నిరసన తెలపడానికి ముందున్నాం. రేపు 22వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తున్నారు. దానికి మేము కార్యాచరణగా ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలనేది మేము ముందుగా ప్రెస్ వారికి అలాగే డిపార్ట్మెంట్ వారికి కూడా చెల్లిస్తున్నాము. 22వ తారీఖు నుంచి బంద్కు పిలుపు మేరకు ఇచ్చే మట్టుకు నర్సీపట్నం ప్రజలకి చెప్పే విషయం ఏంటంటే, వాటర్ సప్లై కానీ స్ట్రీట్ లైటింగ్ కానీ ఆపమానికి మాకు పైనుంచి ఆదేశాలు వచ్చాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు మేము పాటిస్తున్నాం తప్పితే ప్రజల మీద కానీ అధికారుల మీద కానీ మాకు ఎటువంటి దురుద్దేశం లేదు. కేవలం మా జీతాల కోసం మేము పోరాటం చేస్తున్నాం అంతే. అన్ని డిపార్ట్మెంట్ల వారు అందరికీ బాగానే ఉంది, కానీ ఒక మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగం మట్టుకి వాళ్ళకి చాలా జీతాలతో బతుకుతున్నారు. మాకు నిర్ణయం వచ్చిన విషయం ఏంటంటే, మా డిపార్ట్మెంట్లోనే 5గురిని రిటైర్మెంట్ అయిపోయారు, తీసేస్తున్నాము వచ్చి నెలకని చెప్తున్నారు. వాళ్ళు ఇంచుమించుగా పంచాయతీ నుంచి 1,200 రూపాయల జీతంతో మొదలు పెట్టారు. ఎప్పుడైనా మున్సిపాలిటీ అవ్వకపోతుందా, పర్మనెంట్ అవ్వకపోతుందా అని ఎంతో ఆశతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతుంటే మాకే బాధగా ఉంది. ఎన్నోసార్లు అవకాశాలు వచ్చినా ఉన్న ఊర్లో ఉన్న ఉద్యోగం చేసుకుంటే మంచిది, ఏదో రకంగా ముందుకు వెళ్ళొచ్చన్న ఇదితో ఉండేవారు. ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే రేపు అదే పరిస్థితి మాకు కూడా వస్తుంది. అందుకే ఆ ఉద్దేశంతో 60 సంవత్సరాలు గవర్నమెంట్ వాళ్ళకి 62 సంవత్సరాలు ఎలా ఉన్నాయో మాకు కూడా 62 సంవత్సరాలు చేయాలని డిమాండ్ మేము కూడా ఇస్తున్నాం. మాకు సంక్షేమ పథకాలు మాకు రావడం లేదు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు. మాకు చాలని జీతంతో మాకు బతకడానికి కూడా బతుకు తెరువు చాలా కష్టమైపోతుందండి. అలాగే మాకు 13,000 జీతం ఇస్తున్నారండి. ఆ 13,000 జీతం కూడా మాకు కనీస కుటుంబ పోషణ కూడా సరిపోవట్లేదండి. మాకు సమాన పనికి సమాన వేతనం 29,000 ఇవ్వాలని, అలాగే హెచ్ఆర్ పాలసీ మాకు అమలు చేయాలని, ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు కూడా మాకు అమలు చేయాలని, అలాగే మాకు 10 సంవత్సరాలు పైబడిన కార్మికులు కూడా పర్మనెంట్ చేయాలని, అలాగే ఆఫ్కోర్స్లో ఒక పని చేస్తున్న ఇంజిన్ వర్కర్లు మొత్తం 60 సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అలాగైతే 2 సంవత్సరాలు పని దినం పెంచారు. అలాగే మాకు కూడా 60 సంవత్సరాల నుంచి 62 పెంచాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి. మాకు 13,000 జీతంతో మాకు కుటుంబ పోషణ కూడా చాలా దారుణంగా ఉంటుందండి. చాలా కష్టకరంగా కూడా మాకు ఉంటుందండి. మా కుటుంబాన్ని కూడా పోషించుకోలేకపోతున్నామండి. మేము వర్క్ చేసేటప్పుడు కూడా మాకు చాలా కష్టమైన వర్క్ అండి. అది 5 అడుగులు 6 అడుగులు గోతులో దిగి పైప్ లైన్ అన్ని బిగించి మొత్తం అది చేస్తామండి. ఏమాత్రం మట్టి పడిపోయినా ఏ చేసినా సరే మాకు ప్రాణాపేక్ష ఉందండి. అది అలాగని కాకుండా కూడా మేము కష్టపడి పని చేస్తున్నామండి. మాకు అలాగే ఎమర్జెన్సీ వర్క్, వాటర్ ఎమర్జెన్సీ వర్క్ కాబట్టి మాకు పని దినాలు కూడా టైం ప్రకారం కూడా మేము అలాగే చేస్తున్నామండి. ఎంత పని చేసినా సరే మాకు జీతం ఒక 13,000 కూడా మాకు కుటుంబం సరిపోవట్లేండి. అందువల్ల మాకు 29,000 పెరిగిన ధరలను బట్టి మాకు 29,000 జీతం ఇవ్వాలని మేము కోరుకుంటూ ఇప్పుడు ధర్నా చేస్తున్నామండి. అలాగే మాకు ప్రభుత్వం నుంచి పథకాలు కూడా మాకు 13,000 జీతంతో మాకు కష్టతరంగా ఉన్న తరుణంలో కూడా పిల్లలకి ఉన్న సంక్షేమ పథకాలు కూడా పడట్లేదండి. మాకు